ఒకటవ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత లోతైన సముద్ర మిషన్ పేరు ఏమిటి? ఏ. గగన్యాన్, బి. సముద్రయాన్, సి. సాగర్యాన్, డి. చంద్రయాన్. కరెక్ట్ ఆన్సర్ ఏ. సముద్రయాన్. రెండవ ప్రశ్న. సంచార్ సాధిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. నీతి ఆయోగ్, సి. టెలికమ్యూనికేషన్ల విభాగం డిఓటి, డి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ సి. టెలికమ్యూనికేషన్ల విభాగం డిఓటి. మూడవ ప్రశ్న. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఎస్ఎస్బిఎన్ పేరు ఏమిటి? ఏ. ఐఎన్ఎస్ అరిహంత్, బి. ఐఎన్ఎస్ కావేరి, సి. ఐఎన్ఎస్ అరిదమన్, డి. ఐఎన్ఎస్ చక్రా. కరెక్ట్ ఆన్సర్ సి. ఐఎన్ఎస్ అరిదమన్. నాల్గవ ప్రశ్న. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కింద ఓటర్ల జాబితాలను 100% డిజిటలైజేషన్ చేసిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది? ఏ. కేరళ, బి. కర్ణాటక, సి. రాజస్థాన్, డి. గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ సి. రాజస్థాన్. ఐదవ ప్రశ్న. ఆసియాలోనే మొట్టమొదటి రక్షిత రాజపక్షుల అభయారణ్యాన్ని పునరుద్ధరించడానికి ఏ రాష్ట్రం చరాయిచుంగ్ ఉత్సవాన్ని నిర్వహించింది? ఏ. సిక్కిం, బి. అస్సాం, సి. త్రిపుర, డి. మిజోరాం. కరెక్ట్ ఆన్సర్ బి. అస్సాం. ఆరవ ప్రశ్న. భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. గ్రామీణ కుటుంబాలకు ఉచిత స్మార్ట్ఫోన్లను అందించడం, బి. మెట్రో నగరాలలో మాత్రమే ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ను ఏర్పాటు చేయడం, సి. గ్రామీణ భారతదేశంలో రైల్వే మార్గాలను వేయడం, డి. అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం. కరెక్ట్ ఆన్సర్ డి. అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం. ఏడవ ప్రశ్న. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్ అయిన మొదటి మహిళా అధికారి ఎవరు? ఏ. భావనా శర్మ, బి. సాయి జాధవ్, సి. అంజలి వర్మ, డి. ప్రియా సింగ్. కరెక్ట్ ఆన్సర్ బి. సాయి జాధవ్. ఎనిమిదవ ప్రశ్న. టెస్టులు, వన్డేలు, టీ20లు ఈ మూడింటిలోనూ విడివిడిగా 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఎవరు? ఏ. ఆర్ అశ్విన్, బి. జస్ప్రీత్ బుమ్రా, సి. హార్దిక్ పాండ్యా, డి. మహ్మద్ సిరాజ్. కరెక్ట్ ఆన్సర్ బి. జస్ప్రీత్ బుమ్రా. తొమ్మిదవ ప్రశ్న. ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ ఏది? ఏ. అలీపే, చైనా, బి. పేపాల్, అమెరికా, సి. స్ట్రైప్, ఐరిష్ అమెరికన్, డి. యూపీఐ, భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ డి. యూపీఐ, భారతదేశం. పదవ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణులకు సురక్షిత రహదారి? ఏ. NH-44, బి. NH-2, సి. NH-45, డి. NH-12. కరెక్ట్ ఆన్సర్ సి. NH-45. Thank you for watching. Please share, like and subscribe.